గుంటూరు జిల్లా తాడికొండలో మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ పీపీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసీపీ పార్టీ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. తాడికొండ వైసీపీ ఇన్ఛార్జు డైమనబాబు తాడికొండ ఎంఆర్ఓకి వినతిపత్రం ఇచ్చారు. కులమతాలు తేడా లేకుండా ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడం జగన్ ఆశయమని చెప్పారు. నిరుపేద కుటుంబాల పిల్లలు ఉచిత మెడికల్ సీట్లు సాధించి వైద్యులు కావాలని జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు, హాస్పిటల్ మొదలుపెట్టారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం జగన్ ఆశయానికి తూట్లు పొడుస్తూ ప్రైవేటీకరణ చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయకుండా అడ్డుకుంటామని డైమనబాబు హెచ్చరించారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ధైర్యాన్ని నింపినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకోండి విషయాలు కూడా. ఇవాళ 17 మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రేమతోటి, ఇష్టంతో పేద బడుగు బలహీన వర్గాలనేటువంటి తారతమ్యం లేకుండా డబ్బులు లేనటువంటి పేద ఓసీల్లో కూడా ఎవరు కూడా నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను చనిపోయాను, నా ఆరోగ్యం బాగాలేదు కాబట్టి నేను క్షీణించిపోయిన డబ్బులు లేకపోయినటువంటి పరిస్థితి లేకుండా ఒక ధైర్యంగా వెళ్ళటానికి ప్రైవేట్ హాస్పిటల్స్ కి దీటుగా 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, 17 ప్రభుత్వ హాస్పిటల్స్ తీసుకొచ్చి కట్టడం, వాటిలో కొన్నిటిని ఇంప్లిమెంటేషన్ చేసి ప్రజలకు అందుబాటులోకి తేవటం, కొన్నిటిని పూర్తి దశలోకి తీసుకెళ్లేటువంటి